హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా ఒక విషయం మీకు చెప్తా నేను. అంటే తిరుమల ఆలయానికి సంబంధించి, అది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి. ఎందుకనంటే, ఈ భూమిపైన మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయనే ఈ భూమండలాలంతా కూడా పాలిస్తున్నారంటూ కూడా భక్తులు విశ్వాసం. అందువల్లనే సంవత్సరంలో క్షణకాల దర్శనం కోసం ఇక్కడికొచ్చి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇక చెప్పాలంటే అసలు మన దేశం నుంచి ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనానికి సంబంధించి ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీకు చెప్తా నేను. ఎందుకంటే క్షణకాల దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తుంటారు. కాసేపైనా సరే అట్లా నిద్ర పోదామని స్వామివారు ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఏరా అంటే భక్తులు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులే టాప్ ప్రయారిటీగా భక్తులందరికీ తన దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో స్వామివారు కూడా కనీసం ఎక్కడ కూడా రెస్ట్ అనేది ఆయనకు ఉండదు. అంటే తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది. మరో అర్ధగంట గంట లోపలే మళ్ళీ ఆయనకి సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో భక్తులు వస్తుంటారు కాబట్టి కనీసం ఆయనకి రెస్ట్ కూడా ఎక్కడా కూడా దొరకదు. అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు భక్తులకి దర్శనం ఇస్తున్నారు. కానీ చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారికి దాదాపుగా 10 గంటల పాటు రెస్ట్ దొరికింది ఈసారి మాత్రం. అంటే ప్రతిసారి ఉంటుంది, బట్ అంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం సందర్భంగా మాత్రమే స్వామివారికి ఎంత రెస్ట్ ఉంటుంది. అంటే ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయం మూసివేసిన తర్వాత ఆ గడియలు ప్రారంభమయ్యే ముందు 2-3 గంటలు, దాని తర్వాత 2-3 గంటలు ఆలయాన్ని మూసివేస్తారు. కాబట్టి అంత సమయం కనుక కలుపుకుంటే దాదాపుగా 10 గంటల పాటు రెస్ట్ వస్తుంది. సో శ్రీవారి ఆలయంలో దాదాపుగా ఇవాళ 10 గంటల పాటు హ్యాపీగా నిద్రపోతున్నారు. అంటే ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టంగానే మనం చెప్పుకోవచ్చు. నిత్యం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు స్వామివారు దర్శనం కల్పిస్తున్నారు. వాళ్ళ కష్టాలన్నీ ఆయన వింటున్నాడు. వాళ్ళకు ఆ కష్టాలన్నీ తీర్చుతున్నాడు. అందువల్లనే ఇంత స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తారు. మరి ఆపద మొక్కుల వాడికి దాదాపుగా 10 గంటల పాటు ఇవాళ అంటే రెస్ట్ దొరికిన నేపథ్యంలో స్వామివారు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇది నిరంతరం ప్రక్రియ. అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ 2 సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. మిగిలిన ఏ సందర్భంలోనూ సందర్భంలోనూ అలాంటి అవకాశం ఆయనకు స్వామివారికి రాదు. ఎందుకంటే అన్ని గంటల సేపు ఆలయాన్ని మూసే అవకాశమే లేదు. అది కాకుండా స్వామివారు కూడా భక్తులు విడిచిపెట్టి ఉండే అవకాశం కూడా లేదు. అంటే మన కాలానుగుణంగా గ్రహణాల్లో మార్పుల కారణంగా మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ గ్రహణ గడియల్లో మాత్రం స్వామివారికి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఆ కిరణాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సోకకుండా ఈ రకంగా సాంప్రదాయం ప్రకారం కొనసాగుతూ ఉంటుంది. అంటే చంద్రగ్రహణంతో పాటు వచ్చిన కారణంగా ఈ ప్రకృతి కారణంగా స్వామివారికి కూడా దాదాపుగా 10 గంటల పాటు రెస్ట్ రావడం జరిగింది. హ్యాపీగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు.